ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 32వ నామం శ్రీ లలితా అమ్మవారి యొక్క 32వ నామం, ఆ నామ మహిమ, ఆ నామం యొక్క ఫలితం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగంలోని శ్రీ లలితా అమ్మవారి యొక్క 32వ నామం గురించి తెలుసుకుందాం. ఓం రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాపలాన్వితాయై నమః. ఓం రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాపలాన్వితాయై నమః. ఓం రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాపలాన్వితాయై నమః. అది అలాగే ఓం ఐం హ్రీం శ్రీం ఓం రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాపలాన్వితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాపలాన్వితాయై నమః. ఇది అమ్మవారి యొక్క 32వ నామం. ఈ నామానికి అర్థం ఏంటంటే, రత్నాలు తాపడం చేయబడినటువంటి ఒకానొక ఆభరణాన్ని కంఠంలో ధరించింది అమ్మవారు. కంఠంలో ధరించింది రత్నాలతో ఉన్నటువంటి ఆభరణాన్ని. దీనినే కంఠాభరణము అంటారు. కంఠాభరణము లేదా గ్రైవేయహారం కూడా అనుకుంటారు. చింతాక అనే పేరు కలిగినటువంటి ఇంకో పథకాన్ని కూడా అమ్మవారు ధరించింది. తెలియక కొందరు దీనిని చింతాక పథకం అని చెప్పేసి తప్పుగా ఉచ్చరిస్తూ ఉంటారు. కానీ దీని పేరు చింతాక పథకం. ఈ పథకానికి ముత్యాలు వేలాడుతూ మువ్వల వలె కదులుతూ ఉంటాయి. ఇవి సాధారణంగా స్త్రీలే ధరిస్తారు. సీతమ్మకు చేయిస్తి చింతాకు పతాకము రమాచంద్ర అని చెప్పేసి కంచర్ల గోపన్న గారు ఆ రోజు పాడింది ఈ పథకం గురించే. ఇది చింతాకు పథకం అంటే రత్నముత్య సువర్ణ కంఠాభరణం ధరించేటువంటి ఈ తల్లిని కనుక మనం ధ్యానిస్తే అన్ని రకాలైనటువంటి కోరికలు మనకి తీరుతాయి. కంఠాభరణం తర్వాత చింతాక పథకం, ఈ రెండూ ధరించి ఉన్నటువంటి లలితా అమ్మవారిని కనుక మనం సేవించినట్లయితే మన యొక్క అన్ని కోరికలు, సమస్త కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. నేను చెప్పడం కాదు, పురాణాలు మనకి చెప్తున్నాయి. ఈ చింతాక పథకం ధరించినప్పుడు లోకుల శోకాలన్నీ తానే స్వీకరిస్తానని, దానికి బదులుగా వారికి బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తానని అమ్మవారు అన్నది. ఈ చింతాక పథకం ధరించింది అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, లోకంలో ఉన్నటువంటి తన బిడ్డలైనటువంటి మన అందరి యొక్క కష్టాలని, బాధల్ని, శోకాలని ఆవిడ గ్రహిస్తాను, నేను గ్రహిస్తాను, మీ బాధల్ని పోగొడతాను అని చెప్పేసిన ఆవిడ చింతాక పథకాన్ని ధరించింది అని చెప్పేసిన అమ్మవారు మనకి తెలియజేయడానికి ఆ పథకాన్ని ఆవిడ ధరించింది, ఆ లలితా పరాభట్టారిక. అందుకని ఆ చింతాక పథకాన్ని, ఆ కంఠాభరణాన్ని అమ్మవారి మెడలో మనం చూసి చక్కగా ఆ అమ్మవారిని, లలితా పరాభట్టారిక అమ్మవారిని కనుక ధ్యానిస్తే మన సమస్తమైనటువంటి కోరికలు నెరవేరుతాయి. కోరికలు ఉన్నంతకాలం శోకం తప్పదు. ఈ ఫలితం ఏంటంటే, మనకి ప్రతి మనిషికి కూడా కోరిక ఉంటుంది. కోరిక లేని మనిషి అంటూ ఉంటుంది. ఒక కోరిక తిరగానే ఒక కోరిక పుడుతూ ఉంటుంది. అందుకనే మనం ఉన్నంతకాలం కూడా ఈ శోకం పడుతూ ఉంటాం. ఈ శోకం వల్ల మనకి అశాంతి, ఆ అశాంతి వల్ల జన్మలు, ఇంకో జన్మ పడతాం, మళ్ళీ చచ్చిపోతాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ చచ్చిపోతాం, మళ్ళీ పుడతాం, ఇలా జన్మలు జరుగుతూ ఉంటాయి కోరికల వల్ల. కాబట్టి కోరికలు లేనటువంటి జ్ఞానావస్థను కలిగించేది ఈ చింతాక పథకం. ఈ చింతాక పథకాన్ని కొలవడం వల్ల మనకి కోరికలు నశిస్తాయి. అందుకని అమ్మవారిని యొక్క చింతాక పథకాన్ని మనం దర్శించుకుని నమస్కారం చేసుకోవాలి.
ధ్యానం చేసుకోవాలి. అందువల్ల ఈ నామ మంత్రం సంపూర్ణ వస్తుదాయకం, మోక్షదాయకం. వాహనాలు కావాలని చెప్పేసి కోరుకునేటువంటి వారు ఈ మంత్రాన్ని 18 సార్లు, వాహనాలు అంటే కార్లు కానీ, లారీలు కానీ, మోటార్ సైకిల్ కానీ ఇలాంటివి కావాలని కోరుకునేటువంటి వాళ్ళు రోజు 18 సార్లు, 18 శుక్రవారాలు రోజు 108 సార్లు ఈ మంత్రాన్ని పఠించాలి. రోజు 108 సార్లు 18 శుక్రవారాలు రోజు 108 సార్లు ఈ మంత్రాన్ని చేయించినట్లయితే వాళ్ళకి వాహన ప్రాప్తి కలుగుతుంది. అలాగే సువర్ణ వస్తువులు కావాలనుకుంటారు, బంగారం వస్తువులు, నగలు కావాలని కోరుకుంటారు. వాళ్ళు 41 రోజులు 108 సార్లు జపించినట్లయితే వాళ్ళకి సువర్ణ వస్తువులు లభిస్తాయి. అలాగే ఆహార వస్తువులకి మంగళవారం నాడు 1008 సార్లు కనుక జపం చేసినట్లయితే ఆహార వస్తువులు లభిస్తాయి. ఇవేమీ అక్కర్లేదండి, మోక్షానికి కావాలి మాకు, మోక్షాసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు ఈ మంత్రాన్ని జపించుకుంటూ ఉంటే వాళ్ళకి మోక్షం ప్రాప్తిస్తుంది. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు, ఎన్నిసార్లు చేయాలంటే ఓపుకున్నంతసేపు అన్నిసార్లు చేసుకుంటే కనుక వాళ్ళకి మోక్షం వస్తుంది ఈ మంత్రం వల్ల. అలాగే పిల్లలు కావాలనుకునే వాళ్ళు ఏడాది పాటు రోజు ఆవు పాలు అమ్మవారికి నివేదిస్తూ ఆ ఆవు పాలు ప్రసాదంగా ఆ దంపతులు మాత్రమే దాన్ని స్వీకరించాలి. అలాగా 108 సార్లు సంవత్సరం పాటు జపిస్తే కనుక సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతానం లేనటువంటి వాళ్ళు ఆవు పాలు నైవేద్యం పెట్టి ఆ దంపతులే ఆ ఆవు పాలని ప్రసాదంగా స్వీకరిస్తూ ఏడాది పాటు రోజుకి 108 సార్లు జపించాలి. ఇలాగా ఈ అమ్మవారి యొక్క 23వ నామాన్ని 33వ నామాన్ని తెలుసుకుందాం. 32 పూర్తయింది ఇవాళ, రేపు 33 తెలుసుకుందాం. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.